హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. దిస్ ఇస్ నవదీప్ అండ్ మీరు చూస్తున్న నవదీప్ టెక్ ఇన్ తెలుగు. యాపిల్ 16 వచ్చేసి గైస్ ఈ మంత్ 20కి అయితే మనకైతే అవైలబుల్ ఉంటుంది. ఆన్లైన్ లో వచ్చేసి చాలా మంది 16 తీసుకోవాలనేది అయితే ఒక చిన్న డౌట్ లో అయితే వెళ్ళిపోయారు. ఇంక్లూడింగ్ వీళ్ళు 15 యూజ్ చేసే వాళ్ళు కూడా 16 లోకి అప్గ్రేడ్ అయితే అవ్వొచ్చా అని అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి గైస్. ఇప్పుడైతే వాటి గురించి అయితే స్పెసిఫిక్ గా మనం అయితే ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేద్దాం. మీకు ఐఫోన్ 16 ఏ విధంగా యూజ్ అవుతుంది, అలాగే ఐఫోన్ 15 ఏ విధంగా ఉందనేది ప్రతి ఒక్క విషయం అయితే రెండింటి మధ్య అయితే క్లారిఫికేషన్ అయితే ఇద్దాం గైస్. సో దీన్ని బట్టి అయితే మీరైతే ఒక క్లారిటీ అనేది ఉంటుంది. ఐఫోన్ 15 నుంచి 16 కి అప్డేట్ కావాలా, అలాగే కొత్త వాళ్ళు ఐఫోన్ 16 తీసుకోవాలా, ఇదైతే ప్రతి ఒక్కటి అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీడియోకి అయితే ఇంకో లైక్ చేయకపోతే మాత్రం ప్లీజ్ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని అయితే ఉపయోగపడితే మాత్రం ప్లీజ్ షేర్ అయితే చేయండి గైస్. అలాగే కొత్త కూడా మన ఛానల్ చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని డైలీ అయితే ఫాలో చేస్తారు అనుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం పదండి. 80,000 పెట్టి ఐఫోన్ 16 తీసుకోవాలా, లేదంటే 50,000 పెట్టి ఐఫోన్ 15 తీసుకోవాలా అనే దాని గురించి అయితే మనం అయితే మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ అయితే చెప్తాను. బట్ అయితే మీకైతే ఒక ఐడియా అయితే వస్తుంది గైస్. ఐఫోన్ 15 తీసుకోవాలా, 16 తీసుకోవాలనేది. మనం ఐఫోన్ 15 అండ్ 16 లో వచ్చేసి డిఫరెన్సెస్ చూస్తే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ మేజర్ డిఫరెన్స్ వచ్చేసి ఐఫోన్ 15 లో వచ్చేసి గైస్ సైలెంట్ బటన్ అని ఉంటుంది. కానీ ఐఫోన్ 16 లో వచ్చేసి యాక్షన్ బటన్ అని ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్సెస్ ఏంటంటే ఐఫోన్ 15 లో వచ్చేసి సైలెంట్ బటన్ అనేది ఓన్లీ మీరైతే మొబైల్ అనేది సైలెంట్ లో చేసుకోవడానికి మాత్రమే యూజ్ అవుతుంది. కానీ ఐఫోన్ 16 లో వచ్చేసి యాక్షన్ బటన్ ఉంటుంది. యాక్షన్ బటన్ వచ్చేసి గైస్ మీరైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు ఈ బటన్ ద్వారా. లైక్ సైలెన్స్ లో పెట్టుకోవచ్చు, ఏమైనా టార్చ్ ఆన్ చేయాలనుకున్నా, వైఫై ఆన్ చేసుకోవాలన్నా, బ్లూటూత్ ఆన్ చేసుకోవాలన్నా, ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కస్టమైజేషన్ అయితే మీరైతే ఐఫోన్ 16 లో ఈ యాక్షన్ బటన్ ద్వారా అయితే మీరైతే చేసుకోవచ్చు గైస్. వచ్చేసి ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ గురించి మాట్లాడినట్టయితే ఐఫోన్ 16 లో అయితే మనకైతే క్యాప్చర్ బటన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. క్యాప్చర్ బటన్ వల్ల అంతగా యూజ్ ఏంటంటే మన కెమెరాని వచ్చి కంట్రోలింగ్ చేసుకోవచ్చు గైస్. అంటే ఒక సింగిల్ ప్రెస్ చేసామనుకోండి కెమెరా అనేది ఆన్ అవుతుంది. లాంగ్ ప్రెస్ చేసి పెట్టామనుకోండి వీడియో మోడ్ అయితే ఆన్ అవుతుంది. అలాగే లాంగ్ ప్రెస్ చేసి స్క్రోల్ డౌన్ అండ్ అప్ చేస్తే మాత్రం మనకైతే జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఈ విధంగా అయితే మనమైతే కెమెరాస్ అనేది కంట్రోలింగ్ అయితే చేసుకోవచ్చు ఈ క్యాప్చర్ బటన్ ద్వారా. ఇది వచ్చేసి ఓన్లీ ఐఫోన్ 16 లో మాత్రమే ఉంటుంది, ఐఫోన్ 15 లో అయితే ఉండదు గైస్. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి గైస్, సో ఇదైతే మెయిన్లీ ఫిజికల్లీ చేంజ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకైతే ఐఫోన్ 15 లో వచ్చేసి డయాగ్నల్ టైప్ లో అయితే మనకైతే కెమెరా అయితే ఉంటుంది. కానీ ఐఫోన్ 16 లో వచ్చేసి మనకైతే వర్టికల్ టైప్ లో అయితే కెమెరాస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. కానీ చాలా మందికి అయితే వర్టికల్ కంటే డయాంగిల్ టైప్ లోనైతే కెమెరా అయితే చూడడానికి అయితే కొంచెం లుక్ అనేది బాగుంది అనేది చాలా మంది అయితే చెప్తున్నారు. మీకు వర్టికల్ నచ్చిందా, డయాంగిల్ నచ్చిందా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వర్టికల్ వచ్చేసి మెయిన్లీ యూజ్ వచ్చేసి ఏంటంటే ఈ స్పెషల్ వీడియోస్ అయితే రికార్డింగ్ చేయడానికి అయితే మాత్రమే వీళ్ళైతే వర్టికల్ టైప్ ఆఫ్ కెమెరాస్ అనేది తీసుకురావడం అయితే జరిగింది అనేది చెప్తున్నారు. మీలో ఎంత మందికి అయితే ఈ స్పెషల్ టైప్ ఆఫ్ వీడియోస్ అయితే యూజ్ అవుతాయో ఒకసారి అయితే మీరైతే చూసుకోండి. నాకు తెలిసినంత వరకు అయితే స్పెషల్ వీడియోస్ కావాలంటే యాపిల్ విజన్ ప్రో కావాలి. విజన్ ప్రో వచ్చేసి అందరికైతే ఉండకపోవచ్చు. ఇదైతే మీకైతే ఉపయోగపడుతుందా పడట్లేదు అయితే ఒకసారి అయితే చెక్ అయితే చేసుకోండి గైస్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ప్రాసెస్ గైస్. A16 బయోనిక్ ప్రాసెసర్ అనేది మనకైతే యాపిల్ 15 లో అయితే వీళ్ళైతే యూజ్ అయితే చేశారు. అలాగే యాపిల్ 16 లో వచ్చేసి A18 బయోనిక్ ప్రాసెసర్ అనేది మనకు యాపిల్ 16 లో అయితే యూజ్ అయితే చేయడం అయితే జరిగింది. A16 కి A18 కి డిఫరెంట్ ఏముందంటే ఒక 15% అయితే ఎక్కువ అయితే మనకైతే యాపిల్ 16 లో అయితే మనమైతే పర్ఫార్మెన్స్ అయితే చూస్తాము A18 ప్రాసెసర్ లో. అంతే తప్ప మరి అంత ఎక్కువ పర్ఫార్మెన్స్ కూడా కాదు. జస్ట్ ఒక 15% అయితే యాపిల్ 16 లో అయితే మనం అయితే చూస్తాం గైస్. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ అనేది మనకి ఐఫోన్ 15 లో అయితే సపోర్ట్ అయితే చేయదు. ఐఫోన్ 16 లో వచ్చేసి యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ అయితే ఉంటుంది గైస్. యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ అయితే మీకైతే తెలియాలంటే ప్లీజ్ సపరేట్ గా అయితే ఒకసారి అయితే సెర్చ్ అయితే చేసి చూడండి. యాపిల్ ఇంటెలిజెంట్ లో అసలు ఏమేమి ఫ్యూచర్స్ ఉంటాయి, అసలు ఏ విధంగా యూజ్ అవుతాయి, ఈ మనకు అవసరమా కాదనేది ప్రత్యేకంగా మీరైతే ఒక సపరేట్ అయితే వీడియో అయితే చూడండి. యాపిల్ ఇంటెలిజెన్స్ అసలు ఏందనేది ఈ వీడియోలో అయితే చెప్తే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి వీడియోలో అయితే చెప్పట్లేను. సిక్స్త్ పాయింట్ వచ్చేసి మనకైతే బ్యాటరీ గైస్. బ్యాటరీ ఐఫోన్ 15 లో వచ్చేసి మనకైతే 3349 mAh గల బ్యాటరీ బ్యాకప్ అయితే మనకైతే ఇవ్వడం అయితే జరిగింది. ఐఫోన్ 16 లో వచ్చేసి మనకైతే బ్యాటరీ గురించి పెద్దగా లీక్స్ అయితే ఏమైతే లేవు. ఒక బిగ్గర్ బ్యాటరీ అనేది అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు తప్ప ఇంత ఎంఏహెచ్ అనేది అయితే ఇంతవరకు అయితే ఏం చెప్పలేదు. రూమర్స్ ప్రకారం గైస్ 3560 mAh గల బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది అని అయితే చెప్తున్నారు. 3349 కి 3560 బ్యాటరీకి పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమైతే లేదు. రెండిట్లో కూడా సేమ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. కాకపోతే ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు అయితే ఉంటుంది అంతే. అండ్ సెవెంత్ పాయింట్ వచ్చేసి గైస్, ఐఫోన్ 15 వచ్చేసి ఏంటంటే వైఫై 6 అనేది సపోర్ట్ అయితే చేస్తుంది. ఐఫోన్ 16 వచ్చేసి వైఫై 7 కి అయితే ఇదైతే సపోర్ట్ అయితే చేస్తుంది. ఓకే, మెయిన్లీ డిఫరెన్స్ అయితే ఏమన్నా ఉందా అంటే ఇప్పుడు చెప్పిన 7 పాయింట్స్ మాత్రమే ఒక మెయిన్లీ డిఫరెన్సెస్ గైస్. మిగతా అంతా సేమ్ టు సేమ్ ఉంది. ఎక్కడ కూడా గిత్త తేడా అయితే కూడా లేదు. ఇప్పుడైతే చేంజెస్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడైతే రెండిట్లలో ఏమేమి సేమ్ ఉన్నాయో వాటి గురించి కూడా ఒకసారి అయితే డిస్కషన్ అయితే చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీని కెమెరా గైస్. కెమెరా అయితే మనకైతే ఐఫోన్ 15 లో ఏ కెమెరాస్ అయితే ఉన్నాయో అలాగే ఐఫోన్ 16 లో కూడా సేమ్ టు సేమ్ డిట్టు అయ్యే కెమెరాస్ అయితే ఉన్నాయి గైస్. అసలు ఎక్కడ కూడా
మార్పు అనేది లేదు. కాకపోతే ఐఫోన్ 16లో వచ్చేసి ఏందంటే మీరైతే మైక్రో వీడియోస్ అలాగే మైక్రో ఫోటోస్ అయితే తీసుకోవచ్చు. తప్ప మిగతా అంతా సేమ్ టు సేమ్. ఒకవేళ మీరైతే మైక్రో ఫోటోస్ అండ్ వీడియోస్‌కి కొంచెం ప్రియారిటీ ఇస్తే ఐఫోన్ 16లోకెళ్ళొచ్చు. లేకపోతే యాస్ యూజువల్ మీరైతే ఐఫోన్ 15 తీసుకున్న పెద్దగా ఉపయోగం అయితే ఏం లేదు. రెండైతే సేమ్ కెమెరాసు. ఓకే గైస్, నెక్స్ట్ డిస్‌ప్లే గురించి మాట్లాడుకున్నట్టయితే గదా, డిస్‌ప్లే కూడా రెండిట్లో అయితే సేమ్ టు సేమ్ డిస్‌ప్లే గైస్. 2 డిస్‌ప్లేలు కూడా అయితే మనకైతే 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ తోటైతే 2 డిస్‌ప్లే అయితే రావడం అయితే జరుగుతుంది. అలాగే ఐఫోన్ 15లో, 16లో వచ్చేసి సేమ్ డైనమిక్ ఐలాండ్ కూడా సేమ్ టు సేమ్ ఉంటుంది. చార్జింగ్ పోర్ట్ వచ్చేసి గైస్ ఐఫోన్ 15లో, 16లో వచ్చేసి రెండిట్లో కూడా టైప్ సి చార్జర్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ ఇంకొకటి హైట్, వెయిట్ అయ్యి కూడా ప్రతి ఒక్కటైతే సేమ్ టు సేమ్ ఉన్నాయి గైస్ ఐఫోన్ 15 అండ్ 16లో వచ్చేసి. ఓకే గైస్, ఐఫోన్ 15 అండ్ ఐఫోన్ 16లో వచ్చేసి మేజర్ చేంజెస్ అయితే ఏమన్నా ఉన్నాయంటే మాక్సిమం అయితే ఇయే ఉన్నాయి. ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్కటైతే మీరైతే కంపారిజన్ అయితే చేసుకోండి. అవసరం అయితేనే మీరు ఐఫోన్ 16లోకి వెళ్ళండి. లేదంటే మీరు ఐఫోన్ 15 అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే 50,000 రూపాయలలో మనకైతే ఐఫోన్ 15 అయితే రాబోతుంది. ఐఫోన్ 16 వచ్చేసి ఇప్పుడైతే 80,000 ఉంది. ఎందుకు 30,000 పెట్టి మీరు ఐఫోన్ 16కి వెళ్ళడం కంటే ఐఫోన్ 15 తీసుకోవడం బెటర్. ఒకవేళ మీరు ఐఫోన్ 16 కావాలనుకుంటే ఈ అయితే 4 పాయింట్లు అయితే మీరైతే గుర్తుపెట్టుకోండి. ఒకటి వచ్చేసి యాక్షన్ బటన్ గైస్. ఈ యాక్షన్ బటన్ వచ్చేసి ఐఫోన్ 16లో ఉంటుంది. ఐఫోన్ 15లో అయితే ఉండదు. సెకండ్ పాయింట్ వచ్చేసి క్యాప్చర్ బటన్. ఈ ఫోటో క్యాప్చర్ బటన్ వచ్చేసి సేమ్ ఐఫోన్ 16లో అయితే ఉంటుంది. ఐఫోన్ 15లో అయితే ఉండదు. సేమ్ థర్డ్ పాయింట్ వచ్చేసి మీరు ఏదైనా మైక్రో ఫోటోస్, మైక్రో వీడియోస్ ఏమైనా తీసుకోవాలనుకుంటే ఐఫోన్ 16లో అయితే ఉంటుంది. కానీ ఐఫోన్ 15లో అయితే ఇదైతే మైక్రో సంబంధించినది అయితే ఉండదు. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి యాపిల్ ఇంటెలిజెంట్ గైస్. ఈ యాపిల్ ఇంటెలిజెంట్ వచ్చేసి మీకైతే ఐఫోన్ 16లో అయితే ఉంటుంది కానీ ఐఫోన్ 15లో అయితే ఉండదు గైస్. 4 పాయింట్లు తప్ప మిగతా అంతా సేమ్ టు సేమ్ గైస్. ఐఫోన్ 16లో అయితే ఏమున్నాయో ఐఫోన్ 15లో కూడా అయ్యే ఉన్నాయి. ఓన్లీ 4 పాయింట్లు అయితే ఒకసారి అయితే మీరైతే గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకొని ఈ అయితే 4 పాయింట్లు మీకైతే ఇంపార్టెంట్ అనిపిస్తే మీరు ఐఫోన్ 16లోకి అయితే వెళ్ళిపోండి. లేదు మాకు ఈ 4 పాయింట్లు అవసరం లేదు, మాకైతే ఈ లేకున్నా మా మొబైల్ అయితే రన్ అవుతుంది అనుకుంటే మాత్రం ఐఫోన్ 15 అయితే మీరైతే ఈజీగా కళ్ళు మూసుకొని అయితే తీసుకోవచ్చు. ఓకే, ఇదైతే వీడియో గైస్. ఐ హోప్ వీడియో అందరికీ నచ్చింది అనుకున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే కొత్తగా ఉన్న మన ఛానల్ చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ అయితే మన ఛానల్ అయితే ఫాలో చేస్తారనుకుంటున్నాను గైస్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.